తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవంతంగా 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాడవాడల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార్పులూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. 100 రోజుల్లో ప్రజలకు అందించిన పథకాలను గురించి ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా అలగమల్లారి కృష్ణస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు 100 రోజుల్లోనే విశిష్ట సేవలు అందజేశారని, సూపర్ 6 పథకాలు అందిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రహ్మణ్యం, అలాగే బీజేపీ కన్వీనర్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి, నూతలపాటి శ్రీనివాసులు, జనసేన అధ్యక్షుడు పొన్నా కాటయ్య, టీడీపీకి చెందిన పామూరు మునుస్వామి, నలబోయిన రాజసులోచనమ్మ, అలాగే ఎమ్మెల్యే భర్త పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట ప్రజలకు సరికొత్త గిఫ్ట్ షాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మీకు నచ్చే, మీరు మెచ్చే, మీ అభిరుచికి తగిన విధంగా బర్త్డేలకు, శుభకార్యాల సమయంలో మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయాభిలాషులకు ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించడానికి అవసరమైన హోమ్ డెకర్ వస్తువులతో పాటు మీ చిన్నారులకు కావలసిన బ్యాటరీ టాయ్స్ కూడా ఉన్నాయి. రండి, విచ్చేయండి. మా అడ్రస్ షా గిఫ్ట్ షాప్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కేక్ వాలా బేకరీ ఎదురుగా, పార్కు వీధి, సూలూరుపేట. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారు పౌరులు చెత్తను వేరు కదా, లేదా వారి పౌరులు చెత్తను వేయరు, లేదా దానిని జరగనివ్వరు. ఈ దృఢ విశ్వాసంతో గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని చైర్పర్సన్ దప్పల శ్రీమంత్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ గారు, మంత్లో 4 లక్షల రూపాయలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఖాళీ స్థలం ఉన్న ప్రతి మహిళకి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే దానికి ఇస్తున్నాడు. అది మీరందరూ వచ్చే నెల మీరు తప్పకుండా అందరికీ మీరు నేమ్స్ అన్నీ కూడా మీ దగ్గరలోని సచివాలయంలో నోట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చెప్పాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా దీపావళికి 3 సిలిండర్, ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని జైల్లో 50 రోజులు పెట్టి జైల్లో సీసీ కెమెరాలు పెట్టుకొని ఆయన ఇంట్లో ఆనందంగా చూశాడు. అన్నిటికీ పైన భగవంతుడు ఉన్నాడు. తగిన శాస్తి జరిగింది అతను. ఈ రోజు పరిస్థితి చూస్తే 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే కూడా శాసనసభకు రాడు. కాబట్టి ప్రజలారా, మనకి ఎంతో టైం ఉంది. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి పెద్దలంతా కూడా చెప్పారు. ఇక కొత్తగా నేను చెప్పాల్సింది కూడా ఏమి లేదు. ఇంతతో అక్కడ లడ్డు తినాలనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో తిరుమల లడ్డు ఉన్న పవిత్రతని అపవిత్రం చేసి
అనేక వ్యర్థాలను అందులో కలిపి తిరుమల పవిత్రతకి, లడ్డు పవిత్రతకి భంగం వాటిల్లిన తీసుకొచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. చాలు, గావిలు దోసుకున్న చాలు, క్వార్టిమెంట్లు అమ్మించింది చాలు. దేవుడు సొమ్ములో కూడా అవినీతి చేసి సంపాదించిన ఈ వైసీపీ నాయకులకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు. 16,000 పైసలకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. అలాగే ఆయన చెప్పినట్టు 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్, 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన 7,000 పెన్షన్ని అందరికీ అందించారు. మన రాష్ట్రం అప్పుల్లో ఉన్న 11 లక్షల కోట్లు అప్పులు అయ్యున్నా సరే దానికి ఎవరు ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణంతో ఆయన పేదలెవ్వరికి 1వ తారీఖునే ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వంలో మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి మన నియోజకవర్గంలో 2 అన్నా క్యాంటీన్లు, ఒకటి నాయుడుపేటలో, ఒకటి సూలూరుపేటలో 5 రూపాయలకే పేదలందరికీ నాణ్యమైన భోజనం అందాలని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే ప్రతి ఒక్కరికి 1వ తారీఖే జీతం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సూలూరుపేట నియోజకవర్గానికి 6 మండలాలకు కలిపి 12 కోట్లు శాంక్షన్ చేశారు. దీంతో మన రోడ్లు, సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ వర్కుల ద్వారా. అలాగే ఆయన చెప్పిన అన్ని సూపర్ 6లో పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మన ప్రభుత్వం 100 రోజులే గడిచింది, ఇంకా చాలా సమయం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని రెండు ముందుకి సమపాలనలో తీసుకెళ్తారు. సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నేను తప్పకుండా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. అటు సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందిస్తూ అలాగే సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. సూళ్లూరుపేట ప్రజలకు సరికొత్త గిఫ్ట్ షాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మీకు నచ్చే, మీరు మెచ్చే, మీ అభిరుచికి తగిన విధంగా బర్త్డేలకు, శుభకార్యాల సమయంలో మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయాభిలాషులకు ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించడానికి అవసరమైన హోమ్ డెకర్ వస్తువులతో పాటు మీ చిన్నారులకు కావలసిన బ్యాటరీ టాయ్స్ కూడా ఉన్నాయి. రండి, విచ్చేయండి. మా అడ్రస్ షా గిఫ్ట్ షాప్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కేక్ వాలా బేకరీ ఎదురుగా, పార్కు వీధి, సూలూరుపేట.